నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ముథోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ 66వ జన్మదిన వేడుకలు బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నాయకుడు శత సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముథోల్ నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలను మర్చిపోవద్దని, రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత స్థాయి పదవులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెस पार्टी नायकुలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 2 वेळेस एमएलए होते 95 मध्ये आणि त्यानंतर 2004 ते 9 असं 2 वेळेस त्यांनी एमएलए केले असताना या ठिकाणी मुधोळ तालुक्यामध्ये त्यांनी जी प्रगती केली ती आतापर्यंत कोणीच केलेली नाही. कारण त्यांचे एक असे मोठे कामं होऊन गेले की या ठिकाणी मुधोळ तालुक्यामध्ये डिग्री कॉलेज, भोसले गोपाळराव पाटील डिग्री कॉलेज मैशाला त्यांनी तयार केलेलं आहे आणि त्यानंतर भोसले गोपाळराव पाटील एली प्रसाद आई सेंटर मुधोळला डोळ्याचा दवाखाना खोलले आहेत. असे मोठमोठे कामं त्यांनी या ठिकाणी केले आहेत. पाण्याची व्यवस्था, रोडची व्यवस्था, असं सर्व खूप काही कामं त्यांनी या ठिकाणी केले आहेत. आणि आतासुद्धा इन्चार्ज असताना त्यांनी बऱ्याच प्रमाणात कामं या ठिकाणी करत आहेत. परवाच बोरगावला या ठिकाणी टेम्पल दिलेले आहेत 50 लाखचे आणि प्रत्येक वेळेस या ठिकाणी तानूर मंडळ 1-1 करोडचे शिष्य रोड देत आहेत. तानूर मंडल ముందు వారి యొక్క పుట్టినరోజును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు హిమూని పుండికన్న గారి అందరితో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ వారి యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మనకు ఎల్లవేళలా ఏ అర్ధరాత్రికైనా మన పని పాట మీద పడేటటువంటి నాయకులైనటువంటి జనం మెచ్చిన నేత మన బోస్లే నారాయణరావు పటేల్ గారికి మన తానూరు మండల ప్రజలు, అదేవిధంగా ముధోల్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు వారికి ఉండాలి. వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టాశయాలతో కలిసి ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వారు చేసినటువంటి సేవలను మనం ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. వారు ఇంక ముందు మరెన్నో మెరుగైన పదవులు, ఉన్నత స్థాయికి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.